రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.13% పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూలులో 45.15%, ఆదిలాబాద్లో 50.18% నమోదైంది. అటు సిద్దిపేటలో 48.27% పోలింగ్ నమోదు కాగా మహబూబాబాద్లో ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ మమత, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనసాగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు గాను కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు గాను మొత్తం 40.13% పోలింగ్ నమోదైంది. అయితే కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా పెద్ద అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే కొంతమంది ఏదైతే రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఇటు కొడంగల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసి, అంతేకాకుండా బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవిలత సైతం ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో తిరుగుతూ కొంత మహిళల బురకలు తీసి ఓపెన్ చేయడానికి కూడా బీజేపీ పార్టీ అభ్యంతరం తెలుపుతూ ఈసీకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో ఓటర్లను పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఈసీకి కంప్లైంట్ చేసి, ఈ విధంగా మొత్తం కొంత చెదురుమదురు ఘటన మినహా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తెలియదు. అయితే ఖమ్మంలో ఉదయం పోలింగ్ సిబ్బంది ఒకరు ఆకాశం అటన్ మరణం చెందారు హార్ట్ స్ట్రోక్ తో. అంతేకాకుండా ఒక వ్యక్తి తన ఓటు వినియోగించుకొని బయటకు వచ్చిన తరుణంలో అస్వస్థత గురై అక్కడే మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఆ ఎంపీ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇటు ఎండ వేడి ఉంటుంది, వేడిగాలు ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే చర్యలు చేపట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఏదైతే టెంట్లతో పాటు వాటర్ ఫెసిలిటీ ఇటు హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం ప్రారంభమైన పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగుస్తుంది. ఇటు మిగతా 113 నియోజకవర్గాల్లో 106 నియోజకవర్గాల్లో మాత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే 40.13% నమోదైంది. గత లోక్సభ ఎన్నికలు 2019 లోక్సభ ఎన్నికల్లో 64.4% పోలింగ్ నమోదు కాగా ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఈసీఐ వర్గాలు ఈ పోలింగ్ పెంచేందుకు అనేక చర్యలు చేపట్టింది ఈసీఐ. అందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. అయితే అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక వసతులు కూడా కల్పించారు, ప్రత్యేకంగా డెకరేషన్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిసింది. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా పెద్ద అవాంఛనీయ సంఘటన జరగలేదు. అందుకు 1,00,000 పైచిలకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 160 పారామిలిటరీ కేంద్ర బలగాలను కూడా మోహరించారు. కాబట్టి అంతేకాకుండా 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా సంఘటన స్థలానికి 100 నిమిషాల్లో వెళ్లేందుకు కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉదయం ప్రారంభమైన పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. చాలా చోట్ల అభ్యర్థులతో పాటు ఇటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం తన ఓటు హక్కును చిత్తమణుకులో వినియోగించుకున్నారు. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ లోని స్కూల్లో వినియోగించుకున్నారు. అటు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం సిద్దిపేటలో తన ఓటు హక్కును ఇచ్చుకున్నారు. ఈ విధంగా చాలా చోట్ల కూడా ప్రముఖులంతా కూడా తమ ఓటు హక్కును ఆయా పోలింగ్ బూత్లలో వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈసీఐ ఆదేశాలు జారీ చేసి అందుకు అనుగుణంగా సీఈఓ కూడా ఆర్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా ఇబ్బందులు ఏమి తలెత్తకుండా ఏర్పాటు చేశారు. కాబట్టి మరింత పోలింగ్ శాతం అయితే పెరిగే అవకాశం ఉన్నది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.